హై వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ ప్యాటర్న్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. సారీస్ లో ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇది పట్టులో, అంటే మనకి ఇది కంచి కోరా పట్టు వస్తుంది. కంచి కోరా పట్టు లేటెస్ట్ గా వస్తుంది మనకి డిజైన్ అనేది. ఓకే, పళ్ళు పాట అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, పింక్ కలర్ కి మనకి షార్ట్ పళ్ళు తీసుకున్నారు, అది కూడా టూ సైడ్స్ కూడా మనకి కంచి బోర్డర్స్ ఇచ్చారు అనమాట, ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లీవ్స్ ఇచ్చారు, అది ఒక గోల్డ్ కలర్ మ్యాంగో షేప్ లో ఉన్నటువంటి ఫుల్ జరీతో మ్యాంగో ఒకటి, ఆ మ్యాంగో షేప్ లోపల మనకి పింక్ కలర్ కనిపించేటట్టు ఒక లీఫ్ ఇచ్చారనమాట, కట్ వర్క్ లాగా. మనకి అది పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు, ప్లెయిన్ టిష్యూ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి డిజైనర్ గా ఉండడానికి ఒక బోర్డర్ ఇచ్చారు, అది మనకు ఒక పికాక్ బోర్డర్ ఇచ్చారు, జరీ బోర్డర్. ఈ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, రెండు వైపులా కూడా మనకి సేమ్ డిజైన్ అనేది ఇచ్చారు, పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్. మనకి ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ అనేది చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది మనకి కోరా పట్టు కదా, డక్స్ డిజైన్, అంటే 2 డక్స్ ని మనకు ఒక బంచ్ లాగా డిజైన్ చేసి శారీ అంతా కూడా మనకి డక్స్ ని డిజైన్ చేశారు. మనం చూసినట్లయితే దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. ఓకే, బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ పట్టు ఇచ్చారు, పింక్ కలర్ కాంబినేషన్. శారీలో ఉన్న బోర్డర్స్ నే మనకి హ్యాండ్స్ కూడా డిజైన్ టూ సైడ్స్ అన్నమాట. ఓకే, సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది 2 కలర్స్ వేరియేషన్ తో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7050 రూపీస్ పడుతుంది. 7050 రూపీస్ కి ఈ లైట్ వెయిట్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది కంచిలోనే మనకి లంగావోని స్టైల్ అన్నమాట. అంటే యంగ్స్టర్స్ చాలా మంది లంగావోని స్టైల్ ని ఇష్టపడుతూ ఉంటారు అనమాట. అందుకని మనకి కంచిలో లంగావోని స్టైల్ ని మనం డిజైన్ చేయించాం. ఇక్కడ మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఒక సైడ్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకొని మిడిల్ లో మనకి కట్ వర్క్ కనిపించేటట్లు సిల్వర్ కలర్ అండ్ బేస్ కలర్ కనిపించేటట్లు మనకు ఒక క్రీపర్ ని బంచ్ లాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ మనకు ఒక జిగ్జాగ్ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చేసి మనకు ఒక పికాక్ బోర్డర్స్ ని మనకి ఇచ్చారు లాస్ట్ లో, అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్, ఇందులో మనకి బోర్డర్స్ అనేవి హైలైట్ చేశారనమాట. మనకి దర్బార్ బోర్డర్ లోనే డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. పై బోర్డర్ వచ్చేసి మనకి సింపుల్ బోర్డర్, కడీ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ మనకి పళ్ళు కలర్ కాంట్రాస్ట్ గా ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ 2.5 మీటర్ మనకి తీసుకున్నారు. ఈ పింక్ మీద బంచెస్ కూడా మనకి చాలా నీట్ గా కలర్ఫుల్ గా ఉన్నట్టు మనకి సిల్వర్ కలర్ జరీతో ఒక పికాక్స్ ని ఒక సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు. అవి కాంట్రాస్ట్ గా గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి డిజైన్ చేశారు. ఈ శారీకి మెయిన్ మనం బోర్డర్ చూద్దాం. బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. మనకి టిష్యూ బోర్డర్ కొంచెం లెంతీ బోర్డర్స్ తీసుకొని దానిపైన సిల్వర్ కలర్ లో మనకి శారీలో ఉన్న బంచెస్ ని డిజైన్ చేశారు. కడీ బోర్డర్ అనేది సిల్వర్ కలర్ చిన్న బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకొని ఇక్కడ మనకి ఏంటంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ బంచెస్ ని బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారు. పైన అవుట్ లైన్ మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఇది 2.5 మీటర్ మనకి పింక్ కలర్ కాంబినేషన్. 2.5 మీటర్ తర్వాత మనకి గ్రీన్ కలర్ వస్తుంది. ఓన్లీ ఫ్రిల్ పార్ట్ మాత్రమే మనకి గ్రీన్ కలర్. ఈ 2 కలర్స్ కూడా మనకి రెగ్యులర్ కలర్ అయినా కూడా మనకి ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే ఓన్లీ గ్రీన్ కలర్ వస్తుంది. మనకి షోల్డర్ అంతా కూడా పింక్ వస్తుంది కాబట్టి లంగావోని అనేది ఈజీగా కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, టోటల్ సారీలో మనకి 3 కలర్స్ అండి. కుచిళ్ళ పార్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా పింక్ ఉంటుంది. పళ్ళు అనేది మనకి ఎలోయిష్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, అంటే 3 కలర్స్ వేరియేషన్. మళ్ళీ స్టార్టింగ్ మనకి పింక్ ఉంటుంది, మళ్ళీ పింక్. ఇది పార్ట్లీ పళ్ళు స్టైల్ వస్తుంది అనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, పళ్ళు కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9750 పడుతుంది. 9750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ పట్టులో మనకి డిజైనర్ శారీ అండి. చాలా మంది మనకి హాఫ్ ఆఫ్ పార్ట్ ని చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట. దాంట్లో మనం ఓన్ గా డిజైన్ చేపించామన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నట్లయితే డార్క్ పర్పుల్ షేడ్ తీసుకున్నారు పళ్ళులో. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట, యారో మార్క్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఒక ఎలిఫెంట్ ఒక బాక్స్ లో, ఒక మ్యాంగోన్ ఒక బాక్స్ లో మనకు ఒక బోర్డర్ వైస్ తీసుకున్నారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే మనకి బాక్సెస్ ని డిజైన్ చేసి ఫుల్ జరీ ఉన్న బాక్స్ మీద మనకి పర్పుల్ కలర్ లీఫ్ ఇచ్చారు. కొంచెం క్రాస్ మీద కూడా
కూడా పర్పుల్ కలర్ లీఫ్ ఉంటుంది. అది మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ పార్ట్ ని మనం ఏదైతే చూస్తున్నామో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కి క్రాస్ థ్రెడ్ లైన్స్, అంటే శారీలో ఉన్నటువంటి బేస్ కలర్ కాంబినేషన్స్ తోనే వీవింగ్ లోనే క్రాస్ లైన్స్ ఇచ్చారు. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే డార్క్ పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి స్మాల్ సైజ్ కడీ బోర్డర్, దానిపైన మనకి బాక్సెస్ ని డిజైన్ చేశారు. అది కూడా ఒకటి గోల్డ్ కలర్ బాక్స్, ఒకటి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో క్రాస్ లైన్ బాక్స్ ఒకటి ఇచ్చారనమాట. అంటే ప్రతి బాక్స్ లో కూడా కాకుండా మనకి కొంచెం గ్యాప్ ఇస్తూ గోల్డ్ కలర్ ఎలిఫెంట్ ఒకటి, సిల్వర్ కలర్ ఎలిఫెంట్ ని మనకి బాక్సెస్ లో డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి. ఇలా హాఫ్ లో కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. ఇట్లా హాఫ్ వరకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, హైట్ బాగా ఉన్న వాళ్ళు ఏంటంటే హాఫ్ ఇష్టపడుతూ ఉంటారు, క్లియర్ గా కనిపిస్తుంది. దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ గద్వాల్ పట్టు చూస్తున్నాం. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం అనమాట. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనకి ఎటువంటి జెరీ ఫ్లవర్ అలా కాకుండా జస్ట్ ఒక కడీ లైన్స్, క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక డైమండ్ డిజైన్ ఇచ్చారు, అది కూడా గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. 2 సైడ్స్ ఒక బోర్డర్ లాగా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి శారీ వచ్చేసి పైన బోర్డర్ కాంట్రాస్ట్ గా పింక్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఇక్కడ కింద కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అది రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బాక్సెస్ తీసుకున్నారు మనకి. అంటే లైన్స్ బాక్సెస్ లో కూడా చూసినట్లయితే ఇక్కడ మనకి గ్యాప్ ఇస్తూ బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ లైన్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఆ బాక్సెస్ లో మనకి ఎలిఫెంట్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది టోటల్ ఫుల్. పళ్ళు కలర్ పింక్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ లైన్స్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి సేమ్ కడీ బోర్డర్స్ ఉంటుంది. ఈ 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. అంటే పళ్ళు అండ్ శారీ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ అండ్ పింక్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్, అంటే 4620 రూపీస్ పడుతుంది. 4620 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి హోల్సేల్ కూడా ఉందండి. అలాగే మనకి కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈజీగా, అంటే మనకి తొందరగా సేల్ అయిపోయే విధంగా ఉంటాయి అనమాట. అంటే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ. మీరు తప్పకుండా నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టులో డిజైన్ అనమాట. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు అనేది శారీతో పాటు డిజైన్ చేశారు. ఇక్కడ మనకి రెడ్ కలర్ అండ్ టిష్యూ మిక్స్ తో పింక్ లైన్స్ ఇచ్చారు, పింక్ ప్లెయిన్ గ్రీన్ మీద బుటీస్ ఇచ్చారు. మనకి కడీ లైన్స్ అవుట్ లైన్ పళ్ళు అనేది డిజైన్ చేశారు. శారీ చూస్తాం మనం. ఫస్ట్ శారీ చూసినట్లయితే మనకి ఇక్కడ డిజైన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. పైన వచ్చేసి టిష్యూ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఆరెంజ్ మిక్స్, ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని పింక్ కలర్ మనకి శారీ బేస్ కలర్ కనిపించేటట్లు డిజైన్ చేశారు. ఇక్కడ పింక్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. సేమ్ పైన ఏదైతే మనం చూస్తున్నామో అదే డిజైన్ మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి బిగ్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ మాత్రం గ్రీన్ కలర్ డబుల్ షేడ్ తీసుకున్నారు. మనకి డబుల్ షేడ్ మీద మనకి బాక్సెస్ ఇచ్చారు, జరీతో ఒకటి థ్రెడ్ తో ఒకటి బాక్సెస్ ఇచ్చి. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బోర్డర్స్ లో ఉన్న కలర్ కాంబినేషన్, బోర్డర్స్ రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు మనకి. దీంట్లో మనకి కలర్ చార్ట్ కూడా ఉంది. ఓకే, కలర్స్ చూద్దాం ఒకసారి. డిజైన్స్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే బాటిల్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, 2 కలర్స్ కూడా మనకి బ్రైట్ కలర్స్, పార్టీ వేర్ కి కూడా మంచి డార్క్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. డిజైన్ అనేది మాత్రం మనకి యాపిల్స్ అట్లా లీవ్స్ అనేవి డిజైన్స్ ఇచ్చారు. ఇది ఒక కలర్ మనకి. ఓకే, ఇంకొక కలర్ వచ్చేసరికి మనకి ఒకటే ప్యాటర్న్ లో డిజైన్స్ చేంజెస్ తో ఇచ్చారు. ఇది ఇలా ఉంటుంది. ఇది డబల్ షేడ్ మిడిల్ లో పైన పింక్ తీసుకున్నారు. అంటే మనం ఇక్కడ మిడిల్ పార్ట్ లో బుట్టీస్ అలా చూసాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే క్రీమ్ అండ్ పింక్, ఇది చెక్స్ లేకుండా ప్లెయిన్ స్టైల్ ఇచ్చారు మనకి. అంటే ఈ కలర్ కూడా చాలా కూల్ కలర్, లైట్ కలర్, మనకి లైట్ కలర్ కాబట్టి పార్టీస్ కి చాలా బాగుంటుంది. మిడిల్ పార్ట్ లో ఓన్లీ చెక్స్ మాత్రమే మిస్ చేశారండి. ఈ లైన్స్ అలాగే ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుటీస్ సేమ్ అన్నమాట. అంటే డిజైన్ చేంజ్ తో సేమ్ కలర్ కాంబినేషన్ బుటీస్ తీసుకున్నారు. మొత్తం కూల్ కలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈ సారీ వచ్చేసి. ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇవి వచ్చేసి 3950 రూపీస్ పడుతుంది. 3950 రూపీస్ కి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పట్టు అనమాట. పట్టులో మనకి కొంచెం డిజైనర్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కొత్త ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఇది. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు పాటు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లోనే డిజైన్ బెనారస్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే టోటల్ గా మ్యాంగో డిజైన్ 2 సైడ్స్, ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్, బాదం షేప్, ఇట్లా కొంచెం మనకి డిఫరెంట్ గా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి బోర్డర్స్ అనేవి మనకి ప్లెయిన్ కంచి బోర్డర్ లాగా డిజైన్ చేసి కింద లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ 2 బోర్డర్స్ శారీకి 2 సైడ్స్ కూడా ఉంటుంది అనమాట. సేమ్ బోర్డర్ మనకి. ఓకే, రెండు వైపులా ఉంది.
మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇది ఎంబోజ్డ్ శారీస్ అన్నమాట. ఎంబోజ్ లుక్ ఉంటుంది. బేస్ అంతా కూడా గ్రీన్ మీద ఎల్లో కలర్ థ్రెడ్ తో డిజైన్ చేసి మనకి లీవ్స్ మాత్రం బేస్ కలర్ కనిపించేటట్లు డిజైన్ చేశారన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే కొంచెం మనం చూసినప్పుడు ఏంటంటే డబల్ షేడ్ లుక్ ఉంటుంది, కల్నేత లాగా కనిపిస్తూ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ తీసుకొని హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఇచ్చారన్నమాట. ఓకే, దీంట్లో మనకి చాలా కలర్స్ ఉంటాయి. మనం కొన్ని కలర్స్ చూద్దాం. అంటే ఈ సారీస్ అసలు కాస్ట్ ఎంత ఉందండి రేట్స్? ఇది వచ్చేసి మనకి 4600 పడుతుంది. 4600. ఓకే, నెక్స్ట్ కలర్స్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ. ఇందులో వచ్చే కలర్స్ అన్ని కూడా మనకి పట్టులో ఏవైతే బ్రైట్ కలర్స్ యూస్ చేస్తామో ఆ కలర్ కాంబినేషన్స్ మనకి ఇందులో వస్తాయి అన్నమాట. ఓకే, ఇట్లా ఉంది సేమ్ డిజైనింగ్ లో. సేమ్ డిజైన్. ఇక్కడ మాత్రమే మనకి డిజైన్ అనేది ఓన్లీ పళ్ళు మాత్రమే డిజైన్ చేంజ్ చేస్తారు, మిగిలిన పార్ట్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ కూడా సేమ్ ఇచ్చేసారు. దీంట్లో ఇంకోటి ఆరెంజ్ కలర్ ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు రన్నింగ్ ఆరెంజ్ కూడా బాగా యూస్ చేస్తున్నారు కదా కలర్స్. ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ బ్లూ సారీలో ఉన్నటువంటి డిజైన్ సేమ్ ఇచ్చేసారు పళ్ళుతో సహా. ఇంకోటి వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్. అంటే లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి డార్క్ ఇట్లా ప్రతి కలర్ కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఇలా ఉంటుంది. అంటే మనం ఫస్ట్ చూసినటువంటి పళ్ళు ఏదైతే ఉందో ఆ పళ్ళుతో మనకి ఈ కలర్ కాంబినేషన్ సారీ డిజైన్ చేశారు. 4600 రూపీస్కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్నది డిజైనర్ శారీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ జూట్ సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి జరీతో డిజైన్ చేసి మనకి బాదం షేప్ లో స్టోన్స్ ని మనకి పల్స్ వర్క్ ని ఇచ్చారు. అది బార్డర్ ఉంటుంది మనకి 3 సైడ్స్ కూడా. షోల్డర్ పార్ట్ మాత్రం ప్లెయిన్ పింక్ ఇచ్చారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం మనకి కొంచెం డబల్ షేడ్ బెనారస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అంటే ఇక్కడ మనకి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ పైన మనకి గోల్డ్ కలర్ జరీ బుటీస్ ఇచ్చారు. ఇది ఎల్ షేప్ లో తీసుకున్నారు అనమాట. అంటే కింద బోర్డర్ లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి టోటల్. దీనికి బ్లౌజ్ అనేది సేమ్ కింద ఫ్యాబ్రిక్ ఏదైతే మనం చూసామో డబల్ షేడ్ మెటీరియల్ అది హ్యాండ్స్ కి డిజైన్ చేసి బాడీ పార్ట్ అంతా కూడా మనకి శారీ బేస్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనం చూస్తున్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి హ్యాండ్స్ కి ఇచ్చారండి. శారీ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది మనకి బాడీకి ఇచ్చారు. సేమ్ షోల్డర్ లో ఉన్న పైన షోల్డర్ లో ఉన్నటువంటి బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో కవర్ చేశారు. దీంట్లో కలర్స్ అట్లా ఉంటాయండి. అంటే డిజైనర్ శారీస్ కదా మనకి డిఫరెంట్ అంటే బోర్డర్స్ చేంజ్ అవుతూ మనకి కలర్స్ చాయిస్ లేదు కానీ సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో మాత్రం మనకి డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 2790 రూపీస్. 2790 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం సమ్మర్ స్పెషల్ చూస్తున్నాం. లెనిన్ కోటా ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది మనకి చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది కొంచెం మనకి పార్టీ వేర్స్ కి చిన్న పార్టీస్ కి బాగుంటుంది అనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి నేవీ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ మీద థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. సెల్ఫ్ కలర్ ఇది బోర్డర్. శారీ 3 సైడ్స్ ఉంటుంది. శారీ వేరియేషన్ మనం చూస్తే ఇక్కడ చూసినట్లయితే లెమన్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, మళ్ళీ లెమన్ ఎల్లో నేవీ బ్లూ, ఇక్కడ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నారు. మళ్ళీ కింద కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తర్వాత మళ్ళీ లెమన్ ఎల్లో కలర్. ఇట్లా మనకి ఏంటంటే కలర్స్ వైజ్ మనకి శారీని డిజైన్ చేశారన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే షేడ్స్ అనేది ఉంటుంది. ఓకే, అంటే మనకి శారీ సింపుల్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ అనేది డిజైనర్ గా ఇచ్చారు. మనం చూస్తున్నట్లయితే నేవీ బ్లూ కలర్ తీసుకున్నారు. ఒక మనకి ఇప్పుడు నెక్ అనేది హై నెక్ ని డిజైన్ చేసుకుంటున్నాం ఎక్కువ, అందుకనేసి బ్లూ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్ తో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి నెట్టెడ్ ఇచ్చారు. 3/4 బోర్డర్ అనేది శారీలో బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకి డిజైన్స్ అనేవి కూడా చేంజ్ ఉంటాయి. డిజైన్స్ నెంబర్ ఆఫ్ మనకు ఒక 18 డిజైన్స్ ఉంటాయి దీంట్లో. మనకి ఒకసారి చూద్దాం. మనం ఒకసారి డిజైన్స్ చూద్దాం. మనకి అన్ఈవెన్ గా ఉండే ప్రింట్స్ అట్లా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఇది టోటల్ గా మనకి టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ గా ఇచ్చారనమాట. మనం చూస్తున్నట్లయితే అంటే వైట్ బేస్ తీసుకున్నారు, గ్రీన్ అండ్ బ్లూ తో మనకి షేడెడ్ లాగా ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా చేంజ్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మనకి. ఓకే, నెక్ పార్ట్ అంతా కూడా చక్కగా ఇక్కడ మనకి లైట్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ లైట్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో నెక్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసి మనకి మిడిల్ లో మాత్రమే కొంచెం కలర్ఫుల్ గా ఉండేటట్టు ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో కలర్ రా సిల్క్ ఉంటుంది, దాని కింద ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు. ఇది 3 సైడ్స్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి డార్క్ గ్రే లైట్ గ్రే తో మనకు ఒక ప్రింట్ ఇచ్చారు హిల్ టైప్ లో. క్రీమ్ కలర్ జూట్, మళ్ళీ ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్. అంటే ఓన్లీ మనకి మిడిల్ పార్ట్ మాత్రమే ఉంటుంది ఆ ప్రింట్ అనేది. పైన చూసిన బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ కింద 3 సైడ్స్ కూడా 3 సైడ్స్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలా ప్రింట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ఈ శారీస్ అన్నిటికీ
వీటికి కూడా బ్లౌజ్ వర్క్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ ఉన్న సారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్ వర్క్ వస్తుంది, ఎందుకంటే మనం చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈ సారీస్ ఎంత ఉన్నాయండి కాస్ట్? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 870 రూపీస్ పడుతుంది. ఓన్లీ 870 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి టోటల్ ప్యూర్ కంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ మనకి పట్టులో లంగావోని స్టైల్ చూస్తున్నాం అనమాట. అంటే కొంచెం పట్టు ఫ్యాబ్రిక్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, దాంట్లో మనం లంగావోని స్టైల్. బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి డబల్ షేడ్ ఇచ్చారు పింక్. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా ప్యాచ్ వర్క్ లాగా మనకి పీచ్ కలర్ తీసుకొని ఫ్లవర్ బోర్డర్ ఒకటి, ఇక్కడ సర్కిల్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ డబల్ షేడ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో ఒక ట్రీ బంచ్ లాగా మనకి జరీతో తీసుకున్నారు. ఇది లంగావోని టైప్ కాబట్టి మనకి 2.5 మీటర్ వరకు పింక్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. అంటే షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ డిజైనింగ్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి మనకి టిష్యూ మిక్స్ తో గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చారు. కింద స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి బోర్డర్ చూసాం కదా, ప్లెయిన్ బోర్డర్ లెంతీగా ఇచ్చి పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారనమాట. టోటల్ మనకి శారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ ఇలాగే ఉంటుంది. మంచి షైనింగ్ ఉంది సారీ. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్. ఓకే, రా సిల్క్ ఇచ్చారు. రా సిల్క్, హ్యాండ్స్ కి బోర్డర్ అనేది సేమ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2750 రూపీస్ పడుతుంది. డిజైనర్ సారీ అండి, 2750 రూపీస్ కి సారీ అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో మనకి కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ అన్నమాట. సాఫ్ట్ కాటన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అనేది కూడా కొంచెం లెంతీగా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ క్రీమ్ కలర్ కాంబినేషన్ వైట్ తీసుకొని మనకి ప్రింట్ అనేది మనం చూస్తున్నట్లయితే ఫ్లవర్ ప్రింట్, లీఫ్ ప్రింట్ ఇలా డిజైన్ చేశారనమాట. అన్ని కలర్స్ ఇందులో యూజ్ చేశారు. మల్టీ కలర్ కాంబినేషన్. లైన్స్ వైజ్ మనకి 2 సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చారు. సేమ్ డిజైన్ ని మనకి 2 లైన్స్ గా ఇచ్చారు. సారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి కలర్ అనేది కొంచెం పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ లోనే మనకి డిజైన్ అనేది చాలా బాగుంటుంది. వైట్ కలర్ తీసుకొని బ్లాక్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ హిల్ టైప్ లో మనం చూస్తే వైట్ తీసుకున్నారు. పళ్ళులో చూసిన కలర్ కాంబినేషన్స్ తోనే మనకి ప్రింట్ ఇచ్చారనమాట. ఇది బోర్డర్ వైజ్ మనకి శారీ 2 సైడ్స్ ఉంటుందండి. హిల్ టైప్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ పీచ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ మనకి దీంట్లో ప్రింట్స్ అనేవి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. డిజైన్స్ అంటే సేమ్ దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి. మనం ప్రింట్స్ వేరే చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి వైట్ మీద మనకి బేబీ పింక్ అండ్ బ్లూ కలర్, ఈ 2 కలర్స్ కూడా కూల్ కలర్స్ అన్నమాట. ఓకే, ఇది వచ్చి ప్రింట్ చూస్తున్నట్లయితే మనకి శారీకి మిడిల్ పార్ట్ లోనే వైట్ ఉంటుంది అనమాట. ఓకే, పళ్ళు అనేది జస్ట్ మనకు ఆ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ అండ్ లైన్స్ వైజ్ పళ్ళు ఇచ్చారు. శారీ చూస్తున్నట్లయితే పైన వచ్చేసరికి పింక్, బ్లూ, వైట్ ఇవి లైన్స్ వైజ్ 2 సైడ్స్ ఇచ్చి ఇక్కడ బేబీ పింక్ బేస్ మీద మనకి వైట్ కలర్ ప్రింట్ టెంపుల్ డిజైన్ ఇచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే వైట్ మీద బ్లూ కలర్ అండి. కలర్ఫుల్ గా మనకి ఒక ట్రైబల్ డిజైన్, ఒక విలేజ్ సీనరీ లుక్ తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్స్ ఇచ్చారు మనకి టోటల్ గా బ్లూ కలర్ తో. అంటే మనకి దీని మీద యూజ్ చేసిన కలర్స్ అన్ని కూడా కూల్ కలర్, లైట్ కలర్స్ ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజెస్ అనేవి మనకి రన్నింగ్ ఉంటాయి. మనం కాంట్రాస్ట్ గా బేబీ పింక్ 2x2 బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, ఇంకొకటి చూద్దాం. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ప్రతి కాటన్ సారీ కూడా డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. చాలా చాలా బాగుంది కదా, మంచి కలర్ఫుల్ గా మనం సమ్మర్ లో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ప్రింట్స్ రెగ్యులర్ ప్రింట్స్ కాకుండా డిఫరెంట్ ప్రింట్స్ మనకి ఇవి. పళ్ళు కూడా చూస్తున్నట్లయితే జస్ట్ ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. అంటే టొమాటో పింక్ కలర్ తీసుకున్నారు, టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని వైట్ కలర్ తో ఫ్లవర్స్ ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ వైట్ కలర్ తీసుకుని టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ మనకు ఒక జీబ్రా లాగా ప్రింట్స్ ఇచ్చేసి ఇక్కడ లైన్స్ ఇచ్చారనమాట. ప్రింట్ కింద ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు మనకి వైట్ కలర్ తో. శారీ అంతా కూడా మనకి ఇలాగే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇంకో డిజైన్ అంటే దీంట్లోనే కలర్ చూద్దాం మనం. దీంట్లో ఉన్న డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి. మనం డిస్ప్లేలో ఏంటంటే కొన్ని సారీస్ మాత్రమే చూపించగలం కాబట్టి కొన్ని కలర్స్ మాత్రమే మనం చూపిస్తున్నాం. దీంట్లో ఈ కాస్ట్ ఎంత ఉంటుందండి సారీస్ కాస్ట్? ఇది వచ్చేసి మనకి 520 రూపీస్ పడుతుంది. ఓన్లీ 520 రూపీస్ కి ఈ కాటన్, సాఫ్ట్ కాటన్ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జైపూర్ కోటా ప్రింటెడ్ సారీస్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సమ్మర్ కి మనం డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి బ్లూ అండ్ వైట్ లోనే మనకి లైన్స్ వైజ్ డిజైన్ చేశారనమాట. ఇక్కడ ఎటువంటి ఫ్లవర్స్, క్రేపర్స్ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్ వైజ్ మనకి పళ్ళు ఉంటుంది 1 మీటర్. పళ్ళు తర్వాత మనం చూస్తున్నది ఏంటంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట. టోటల్ గా క్రీమ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసరికి సాటిన్ బోర్డర్స్, గ్రీన్ కలర్ సాటిన్ బోర్డర్స్, జరీ ఇచ్చేసి లైట్ కోటా మీద గ్రీన్ కలర్ ఇచ్చారనమాట.
ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది, సేమ్ గ్రీన్. ఓకే. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రింట్స్ అనేది మనకి ఒక క్రీపర్ అంతా కూడా మనకి క్రీపర్ మీద ఒక బర్డ్స్ డిఫరెంట్ షేడ్స్ లో మనకి బర్డ్స్ ని డిజైన్ చేసి ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. బ్లూ, గ్రీన్, పీచ్ కలర్ ఇట్లా మల్టీ కలర్స్ లో ఇచ్చారు. సారీ మొత్తం మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి, అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్ సాటిన్ బోర్డర్ కదా, మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఉంటుంది అనమాట. బోర్డర్స్ కలర్స్ లో ఇచ్చారు, ఇట్లా సాటిన్ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఓకే. దీంట్లో కలర్స్ ఉంటాయి? దీంట్లో కలర్స్ ఉంటాయి. సేమ్ ప్రింట్ లో మనం కలర్స్ చూద్దాం. ఓకే. ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ బోర్డర్. అంటే మనకి ఏంటంటే ప్రతి బోర్డర్స్ అనేది మాత్రం మనకి లోపల ప్రింట్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, పీచ్ కలర్, పింక్, డార్క్ రాణి పింక్, బేబీ పింక్, క్రీమ్ కలర్ తో మనకి లైన్స్ వైజ్ గా పళ్ళు వచ్చింది. పీచ్ కలర్ తో సాటిన్ బోర్డర్ 2 సైడ్స్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ బాగుంటుంది. దీంట్లో ఇంకొక కలర్ కూడా మనకి ఎల్లో వస్తుంది అనమాట. ఇది డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్. మనకి ఇది కొంచెం డార్క్ గా వస్తుంది. మనకి లైన్స్ వైజే ఉంటుంది. సారీ మొత్తం ఇట్లా ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్స్ ఇలా ఇచ్చారు లెమన్ ఎల్లో కలర్ తో. అలాగే లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంటుంది. ఇంకొక కలర్ వచ్చేసి మనకి బ్లూ. ప్రతి కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, లైట్ వెయిట్ లో వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అలాగే బోర్డర్స్ మనకి ఇట్లా వచ్చాయి అనమాట, సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్స్. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇది వచ్చేసి 570 రూపీస్. ఓన్లీ 570. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 570 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కోటాలో లంగావోని స్టైల్. కొంచెం పార్టీ వేర్ సమ్మర్ లో కోటా లంగావోని స్టైల్ అన్నమాట. మనం ఇక్కడ చూస్తున్న బోర్డర్స్ కూడా మనకి ప్రింటెడ్ బోర్డర్స్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ కి బేబీ పింక్ తీసుకొని దానికి ఒక పికాక్ బోర్డర్ ఇచ్చారు. ప్రింటెడ్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పిస్తా ప్యారెట్ గ్రీన్ కి అవుట్ మొత్తం కూడా ప్రింట్ ఇచ్చారు సెల్ఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే. దాని పైన లీఫ్ తో డిజైన్ ఉంటుంది, డార్క్ వీట్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ తో మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ అనేది మనకి 2.5 మీటర్ డిజైనర్ గా ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే కలర్ఫుల్ గా మనకి ఒక క్రీపర్ అనేది డార్క్ పింక్, వీట్, గ్రీన్ కలర్ తో మనకి ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు లంగావని కాబట్టి మనకి ఈ బోర్డర్ అనేది షోల్డర్ మీద వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత ప్రింటెడ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ ప్రింట్ ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం కూడా మనకి బర్డ్స్, ఫ్లవర్స్, క్రీపర్స్ వచ్చేటట్లు మనకి క్రీమ్ కలర్ ప్రింట్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం 3 సైడ్స్ ఇదే బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఏ విధంగా? సిల్క్ మనకి బోర్డర్ పింక్ ఉంది కదా, అది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి పింక్ ఇచ్చారు కాబట్టి కింద ఫ్లవర్స్ డార్క్ పింక్ బ్లౌజ్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 1120 రూపీస్ పడుతుందండి. 1000 కలర్స్ కూడా ఉంటాయి. దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1120 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.